నామానికి వందనాలు. సమర్పించిన పాస్టర్కి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి అయిన దేవ, పరిశుద్ధ మౌనతులని పరగణాలు స్తోత్రాలు, నిజమైన తండ్రి ఉన్నవాడని పరగణాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఆదివారంలో ప్రభావం మనందరినీ మీకు సంఖ్యలో చేర్చిన తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రభావం మిమ్మల్ని గణపరచడానికి, స్థుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మాకంటే గనులు ఎంతోమంది ఉన్నా కూడా తండ్రి, మాకు మీరు ధన్యత ఇచ్చిన తండ్రి, మీకు సన్నిధిలో ప్రభావం మీరు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీ కృపగా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని చదువు ప్రభావ దాన్ని చెప్పవచ్చున తండ్రి, మీరు ప్రభావం మాతో ఏం మాట్లాడాలో మీరు మాట్లాడిన తండ్రి, మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి నా తండ్రి. మాట్లాడేవాడిని నేను కాదు కానీ నా తండ్రి, నా నోటికి దూరంగా మీరే ఉండి నా తండ్రి, నా తలపులు పక్కన పెట్టిన తండ్రి, నా ఆలోచనలు రాకుండా కేవలం మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే అనుకోండి అయ్యా. మెలిచిన మాకు అందరికీ ప్రభావం ఈ వాక్యాలతో ప్రభావం సహాయం చేయమని, ఈ కార్యక్రమం ఆది అంత వరకు మీరే ఉండి మీరు మాకు పొందుతారని యేసుకృష్ణనామమున ప్రార్థించే కృష్ణనామ తండ్రి. కీర్తనలు 105. ఈ కీర్తన మనం గమనిస్తే ఇప్పుడు మనం ఈ 45 వాక్యాలు చదువుతా ఉంటే మనకు ఒక ఐడియా వచ్చింటుంది. 45 వాక్యాలు, ఈ 45 వాక్యాలు చదువుతుంటే ఈ ఎవరి గురించి ఉంది? మొత్తము ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి ఎలా బయటికి తీసుకొచ్చిండో, అలాగే ఇశ్రాయేలు చరిత్ర మొత్తం అబ్రహాం నుంచి మొదలుకొని ఇశ్రాయేలు వరకు మొత్తము ఐగుప్తు నుంచి బయటికి తెచ్చే వరకు ఆ చరిత్ర మొత్తం ఇక్కడ రాస్తుంది. అయితే మొట్టమొదటి వాక్యం మనం గమనిస్తే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే వాక్యంతో స్టార్ట్ అయింది. ఈ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే ఆయన చేసిన కార్యాలన్నీ ఇక్కడ మొత్తం ఇక 45 వచనాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ నుంచి 5వ వచనం నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మొత్తం ఆయన చేసిన కార్యాలు, అబ్రహాం మొదలుకొని ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని తీసుకొచ్చే వరకు ఆయన చేసిన కార్యాలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశ్చర్యకార్యాలను మనం జ్ఞాపకం చేసుకునుడి, అలాగే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మొట్టమొదటి వాక్యంతో ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తూ దానికి రీజన్స్ అన్ని కింద రాసుకుంటూ వస్తున్నాడు. ఈ కీర్తన ఎవరు రాసి ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ ఈ 105వ కీర్తన మళ్ళీ దావీదే రాసి ఉండొచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం అలాగే 1వ దినవృత్తాంతంలో 16:7 నుంచి 56 వరకు మనం గమనిస్తే మొట్టమొదటి వాక్యం ఏమని రాస్తుంటుంది అక్కడ? మొదటి దినవృత్తాంతంలో ఒకసారి తీయండి. 16 6వ వచనం చూడండి. 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించాడు. ఆయన ఒక స్తుతి విధానం రాసిస్తున్నాడు. ఆ స్తుతి విధానము ఇక్కడ మొత్తం రాయబడింది 16వ అధ్యాయం 36 వరకు. దాంట్లో ఇక్కడ మీరు వాక్యాలు చూస్తే ఆయన ప్రతి ఒక్క వాక్యం అంటే 13, 12 ఇవన్నీ మొత్తం చూసుకుంటూ వస్తే ఇక్కడ రాయబడిన వాక్యాలే మొత్తం అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆయన అబ్రహాం గురించి, ఇసాకు గురించి, ఇశ్రాయేలు గురించి అక్కడ మొత్తం రాయబడి ఉంటాయి. సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఈ కీర్తన దావీదే రాసిండు. అయితే 105వ కీర్తనలో మొట్టమొదటిగా మనకు అక్కడ స్పెసిఫై చేయలేదు ఇక్కడ దావీదే రాసిండని, కానీ దావీదే ఈ వాక్యాన్ని రాసిండు. అయితే ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఒకటి చాలా బాగా ఏమనిపించిందంటే, దావీదు ఎక్కడ ఉన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, ఐగుప్తీయులు ఎక్కడ ఉన్నారు, ఈయనకి కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది కదండి. కానీ అక్కడ జరిగిన విధానాన్ని మొత్తం క్లియర్గా ఆయన రాసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడో దేవుడు చేసిన కార్యాలని ఇక్కడ దావీదు మళ్ళా రిపీట్ చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు చేసిన కార్యాలు ఏంటంటే, అప్పుడు రాసిన వాళ్ళు మోషే ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసిచ్చిండో ఆ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళు పఠించేవాళ్ళు. దావీదు నేను రాజు కదా, నేను దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి, నాకు ఇంత మంత్రులు ఉన్నారు, మంచి జ్ఞానులు ఉన్నారు, వాళ్ళందరూ చదివి నాకు చెప్తారు కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, నేను ఎందుకు చదువుకోవాలని దావీదు రాజు అనుకోలేదు. దావీదు ఒక రాజుగా ఉండి కూడా మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన చదువుకొని అక్కడ ఉన్న వాక్యాలని మళ్ళీ అక్కడ చెప్పుకుంటూ దేవుడు చేసిన కార్యాలని ఇశ్రాయేలు ప్రజలకి ఎలా చేసిండో ఆ కార్యాలన్నీ వర్ణించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎందుకు ఎప్పుడో చేసిన కార్యాలను ఆయన స్తుతించడానికి, ఆయన జీవితంలో చేసిన కార్యాలను స్తుతించవచ్చు కదా, అనుకోవచ్చు కదా, కానీ అలా కాదు.
ఆయన దేవుడు తన ప్రజలకు చేసిన కార్యాలని కూడా రాజు అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకొక నియమం ఉంది, ఏంటంటే ప్రతి ఒక్కరు రాజైనా సరే వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళేమో. అందుకే మోషే రాసిన అక్కడ రాసినవన్నీ దావీదు కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. అలాగే దేవుడు వాళ్ళకు ఒక నియమం ఇచ్చిండు. ఏంటిది? ద్వితీయోపదేశ కాండంలో ఏమని రాస్తుంటుంది అక్కడ? మీరు దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు తెలియజెప్పాల. వాళ్ళకి ఏమనుంటుంది ఒకసారి తీసామా? ద్వితీయోపదేశ కాండము పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ద్వితీయోపదేశ కాండం 6-7 వచనం అండి. అవి నీ కన్ను ఇంకా చదవమ్మా. సూచనగా వాటిని నీ చేతికి కట్టవలను, బాసికముల వలె ఉండవలను, నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గనుల మీదను వాటిని రాయాలని. ఇక్కడ దేవుడు చెప్పిన కార్యాన్ని వాళ్ళు అంత సిన్సియర్గా పాటిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన కార్యాలని మీ పిల్లలకు తెలియజేయాలి, దేవుడు చేసిన కార్యాలని. అలాగే మీరు లేచినప్పుడు పడుకున్నప్పుడు మీ పిల్లలతో మాట్లాడాలి. అక్కడ అందుకే 105వ కీర్తనలో 2వ వచనంలో ఏముందండి? 1వ వచనంలోనే చెల్లించుడి, ప్రకటన చేయుడి జనములలో, ఇంకా ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి సంభాషణ చేయుడి. సంభాషణ అంటే మాట్లాడడం. అంటే దేవుని కార్యాలని పిల్లలతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మన దేవుడు మన తల్లిదండ్రులకు ఇలా చేసిండు, మన ప్రజలకి ఇలా చేసిండని వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు చెప్పేవాళ్ళేమో పిల్లలకి. వాళ్ళ మాటలు, అంటే తల్లిదండ్రుల మాటలు, దావీదు ఎక్కడ ఉన్నాడు, అబ్రహాం ఎక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి తీసుకొని ఇవన్నీ ఆయన చెప్పుకుంటా వస్తూ ఉన్నాడంటే వాళ్ళు ఏం చేసింటారంటే దేవుని వాక్యాన్ని రోజు పఠించే వాళ్ళగా ఉన్నారు, వాళ్ళ కుమారులతో మాట్లాడే వాళ్ళలాగా ఉన్నారు, దేవుని కార్యాలని మళ్ళీ చెప్పుకునే వాళ్ళలాగా ఉన్నారు. అందుకే ఆయన ఒక మాట కోల్పోకుండా అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. 10 తెగుళ్ళు ఏం చేసిండో అబ్రహాముకి, దాని తర్వాత ఆయన చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎలా మర్చిపోలేదు, అవన్నీ చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే ఈ 105వ కీర్తనలో దేవుడు తన ప్రజలకు చేసిన కార్యాలని ఒకటి మనం చూస్తున్నాము. అలాగే దేవుడు తన వాగ్దానాన్ని విడిచిపెట్టకుండా, అంటే మర్చిపోకుండా అబ్రహాముకు చేసిండు వాగ్దానం. అయ్యా, నువ్వు ఈ దేశం నుంచి లేచి బయటికి రా, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీకు ఒక దేశాన్ని ఇస్తానని అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోకుండా దేవుడు, అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దేవుడు చేసే కార్యాలలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. ఎలా ఉంటాయి? దేవుడు ఎలా చేస్తూ ఉంటాడంటే అవి స్ట్రైట్ ఫార్వర్డ్గా జరగకపోవచ్చు. అయ్యా, నువ్వు రా, బయటికి రా, నీకు దేశాన్ని ఇచ్చేస్తాను దేవుడు చెప్పగానే అబ్రహాము పీరియడ్లోనే అది జరగలేదు. అబ్రహాం పీరియడ్ తర్వాత ఇస్సాకు, దాని తర్వాత యాకోబు పిల్లలు కష్టాల్లోకి వెళ్ళడము. యాకోబు కష్టాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమనుంది? మంచి మాట ఉంది చూడండి. 17వ వచనం 105:17, వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. చాలు. దేవుడు చేసే కార్యాలు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళి కష్టాలు పడతారని తెలిసి ఎవరిని పంపిండు ఆయన ముందు? యోసేపుని పంపిండు. యోసేపుని పంపిన తర్వాత దేవుని ప్రజలు కష్టపడతా ఉంటే మళ్ళీ ఎవరిని పంపిండు? మోషేని పంపిండు. అంటే అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు, ఆయన పీరియడ్లోనే జరగలేదు. కానీ ఆయన మెల్లగా ప్రతి ఒక్క కార్యాన్ని, అంటే వాళ్ళు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు చేసిన కార్యాలను బట్టి వాళ్ళకి శ్రమలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ శ్రమలలో కూడా దేవుడు ఒక ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. 106వ కీర్తన మొత్తం ఏమని ఉంటుందంటే దేవుని ప్రజలు, దేవుడు 105వ కీర్తనేమో దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలను ఉంది. 106వ కీర్తనలో దేవుని ప్రజలు దేవునికి ఎలా వ్యతిరేకంగా తిరిగినో రాయబడి ఉంటుంది. అయితే ఆ దేవుని ప్రజలు వ్యతిరేకంగా తిరుగుతున్నా కూడా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఎవరినో ఒకరిని ముందుగా పంపిస్తూనే ఉన్నాడు ఆయన. చూడండి, దేవుడు ప్రజలు వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుండు. పనిష్మెంట్ ఇచ్చినా కూడా దేవుడు మళ్ళీ ఒక సంకల్పంతో ఉన్నాడు. మీరు కష్టపడతారు, అక్కడికి వెళ్ళి నాకు తెలుసు మీరు పాపాలు చేస్తుంటారు, మీరు కష్టపడతారు, ఇదిగో నేను ముందే ఒక రాజుని పంపించేస్తాను, మీరు అక్కడ క్షేమంగా ఉండొచ్చు. ఇదిగో ఇక్కడ మీకు కరువు వస్తుంది, అక్కడ నేను ఒకరిని పంపిస్తున్నా, ఆయన మీకు కడుపారా అన్నం పెడతాడు, అదిగో నేను పంపించేస్తాను. చూడండి, దేవుని ప్రజలకి దేవుడు వదలడు. వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు పాపాలు చేస్తుంటారు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తుండ్రు, అయినా కూడా దేవుడు ఇంకో ప్లాన్తో వస్తూ ఉన్నాడు.
మళ్ళీ అక్కడ ఐగుప్తులకు యోసేపును పంపిండు, క్షామం వచ్చింది, వాళ్ళ ప్రజలందరికీ ఆహారం దొరికింది. ఈ ఐగుప్తులో వాళ్ళ ప్రజలు ఎక్కువైపోయినారు, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువైపోయినారు. వీళ్ళని దాసదాసులుగా మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసిన పాపాలని బట్టి. కానీ మళ్ళీ దేవుడు వదిలిండే వాళ్ళని, మీరు పాపాలు చేస్తుండ్రు, నన్ను వదిలేసిండ్రు, విగ్రహాలను మొక్కుతుండ్రు, ఇంకా మిమ్మల్ని వదిలేస్తాను దేవుడు వదలలేదు. మళ్ళీ ఒక ప్లాన్తో వచ్చాడు. ఎవరిని? మోషేని పంపించిండు. ఈ వాక్యం అంతా మనం గమనిస్తే దేవుడు ప్రజల్ని వదలడు, అంటే దేవుడు తన ప్రజల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒకటి, మనం ఆయన చేసిన కార్యాలని గుర్తు చేసుకొని ఆయనని సేవించాలా, ఆరాధించాలా. ఇంకొకటి, దేవుడు మనల్ని వదలడు అనే జ్ఞాపకాన్ని, అంటే వాగ్దానాన్ని మనం గుర్తుపెట్టుకొని నడవాలి. మన పీరియడ్లో దేవుడు మనల్ని వదులుతున్నట్టు అనిపిస్తుందేమో, కానీ వదలడు. ఆయన ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికతో ఆయన ముందుకు వస్తూ ఉంటాడు. మనం చేసే కార్యాలని మనం దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఇంకా వదలలేదు. నువ్వు ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు, ఇదిగో నేను ఇక్కడ పక్కన నుంచి వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి దేవుడు తప్పనిసరిగా మనల్ని దగ్గరికి తీసుకునే వాళ్ళలాగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడం. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మగ్గుతున్నప్పుడు లాస్ట్కి వాళ్ళు ఏం చేసిందంటే లాస్ట్ ఒక కార్యం చేసింది. ఏంటిది? అది జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మేము ఇన్ని రోజులు ఈ విగ్రహాలని పూజిస్తున్నాము, అవస్థలు పడుతున్నాము, మా దేవుడు మీరని మిమ్మల్ని వదిలేసినాము, మర్చిపోయినాము, మమ్మల్ని క్షమించండి అని ఒక్కసారి వారు మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవాది దేవుడు ఆకాశం నుంచి విని, నా ప్రజలు అక్కడ కష్టపడుతుండ్రు, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు చాలు అని మోషేని అక్కడికి పంపించాడు. సో మనకి మన పాపాలలో, మన కష్టాలలో మనం ఒకవేళ దేవునికి దూరం వెళ్ళిపోతున్నామేమో అనిపించినప్పుడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. దేవుడు నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన నన్ను వదిలిపెట్టేవాడు కాదు అని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనకు ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మన జీవితాల్లో మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి కీర్తనలు మనం ఎన్ని రాయొచ్చు? అదిగో ఆ రోజు నాకు కష్టాలు వచ్చినాయి, నాకు మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయినాయి డోర్స్ అన్ని, అయినా కూడా దేవుడు ఒక వెలుగు తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకొచ్చిండు ఆ కష్టాల నుంచి. అదిగో ఆ రోజు నాకు చాలా కష్టం అనిపించింది, నా ఇల్లు గడవడం కూడా కష్టం అనిపించింది, కానీ దేవుడు నాకు ఆ రోజు డోర్ తెలిసి నాకు తీసుకొచ్చాడు. మనం ఇలా వీళ్ళలాగా మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తాయి. దాన్ని బట్టి మనం ఎంతో దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకు నా స్థితి ఇంకా ఇలానే ఉంది కదా, నేనేం పెద్దగా అవ్వలేదు కదా. అక్కర్లేదు, ఒక రోజు రాబోతుంది. దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చేవాడే మన దేవుడు. వాళ్ళు అనుకున్నారు 400 సంవత్సరాలు ఇక్కడ మేము మగ్గుతున్నాము, మేము ఏం చేయాలని. కానీ జ్ఞాపకం చేసుకోగానే దేవుడు మోషేని పంపించి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మన కష్టాలలో, మన నష్టాలలో మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన చేసిన కాలాన్ని గుర్తు చేసుకోవాలి. మూడోదిగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అక్కడ కొన్నిసార్లు 3-4 సార్లు రాయబడి ఉంది. ఏమని? దేవుడు అబ్రహాముతో చేసిన, అలాగే తన ప్రజలతో చేసిన జ్ఞాపకాన్ని విడిచిపెట్టేవాడు కాదు. 6వ వచనం ఒకసారి చూసామా? 8వ వచనము, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. మనమందరము దేవుని బిడ్డలమే, మనమందరము అబ్రహాము సంతానమే. రక్షణ పొందిన ప్రతి బిడ్డ దేవుని సంతానమే. ఇలాంటి మనల్ని ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. తరతరముల వరకు జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా దేవుడుగా ఉన్నాడు. మనం ఒకవేళ మర్చిపోతామేమో మన పాపాలని బట్టి, మన కార్యాలని బట్టి, కానీ దేవుడికి మాట అంటున్నాడు, నిత్యము నేను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా నేను ఉన్నాను. కాబట్టి మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా వాటిని అన్నింటినీ మనం పక్కన పెట్టే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకుంటే, ఇందాక పాట పాడుతున్నాం, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. చూడండి, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు. దేవుడు ఆయన తన బిడ్డలకు చేసిన దాన్ని ఆయన ఎలా చేస్తున్నాడు అంటే నాకు చాలా నచ్చిన మాట. ఒకసారి చూద్దామండి. రోమా 8:28. రోమా 8:28 ఒకసారి చదువుదామా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు పడుతుండ్రు, నష్టాలు పడుతుండ్రు, అన్ని చేస్తుండ్రు, కానీ అవన్నీ దేనికి జరుగుతున్నాయి? మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి.
వీళ్ళు కష్టపడతారని తెలుసు ముందే, ఇక్కడ కరువు వస్తుందని తెలుసు ముందే దేవుడు యోసేపును పంపించాడు. వీళ్ళు కష్టపడుతుండ్రు, వీళ్ళని బయటికి తీసుకురావాలని తెలుసు దేవుడికి మోషేని పంపించాడు. అయితే దేవుడు మనకి కూడా మనం ఒకసారి మన జీవితంలో చేసిన కార్యాలను మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజు నేను చాలా బాధపడ్డా దేవుడు చేసిన పనికి, అంటే నేను ఆ రోజు నన్ను అసలు దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది దేవుడు దాన్ని సమస్తం సమకూడి జరిగించుంటాడు. ఆ రోజు కార్యం కూడా దేవుని మహిమ కొరకే జరిగింటది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అదే కార్యాన్ని మనం గుర్తు చేసుకొని సంతోషపడతాం. ఆ రోజు అలా జరిగింది కాబట్టి నేను ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నా. ఎందుకంటే అవన్నీ సమకూడి జరుగుతూ ఉంటాయి. మనం దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు మనం అందరం. ఒక రోజు ఏదో లాస్ అయి ఉండొచ్చు, మనం ఇంకా బాధపడుతున్న రోజు ఆ రోజు అది లాస్ అయిపోయిందని. కానీ ఒక రోజు వస్తుంది ఆ లాస్ కూడా దేవుని సంకల్పముకే జరిగించి ఉంటుంది దేవుడు తప్పనిసరిగా. అవన్నీ సమకూడి జరుగుతూ ఉంటాయి దేవుని పిల్లలకి. పోయిన లాస్లు, లేకుంటే కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ దేవుని సంకల్పము చొప్పున మనకందరికీ సమకూడి జరుగుతూ ఉన్నాయి ఒకరోజు మేలు కలుగుటకే. కాబట్టి దేవుని పిల్లలు అంటే దేవుని నమ్ముకున్న పిల్లలు క్రైస్తవులకి ఎప్పుడు అంటే తలలో రేపు ఏం జరుగుతుందో అనేది మనకు ఉండొద్దు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ ఏమనుంది, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన మనం అందరికీ ప్రతి ఒక్కటి దేవుని మహిమకే సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఏమని? మొదట మీరు నా రాజ్యాన్ని నీతిని వెదకుడి, సమస్తమును మీకు అనుగ్రహిస్తాను. అలాగే ఇందాక ఒక వాక్యం చదివినాం, ద్వితీయోపదేశకాండం 6:8. ఏమనుంది? మీ పిల్లలకి ఇవన్నీ మీరు మాట్లాడండి, సంభాషించండి, దేవుని వాక్యాన్ని మీరు కట్టుకోండి. ఇవన్నీ రాసిన తర్వాత కింద చదువుతారు. ద్వితీయోపదేశకాండంలో ఇంకా ఏమని ఉంటాయి అంటే, మీరు నేను చెప్పిన వాగ్దానాలను అంటే మాటలన్నీ మీరు అనుసరిస్తే మీ పొలంలో పంట ఉంటుంది, మీ ఇంట్లో ధాన్యం ఉంటుంది, మీ కుండల్లో నూనె ఉంటుంది అని దేవుడు వ్రాయబడి అంటే వాక్యాలు రాస్తుంటాయి. కాబట్టి మనం అందరము దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారం కాబట్టి తప్పనిసరిగా మన కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడుగా ఉన్నాడు. అది కష్టాలైనా అవి ఒకరోజు మేలుకే వెళ్తాయి, ఒకరోజు నష్టాలైనా అవి దేవునికి అంటే మేలుకే అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 105వ కీర్తన మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒకటి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకోవాలి. మూడోది ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మనకి చేసిన వాగ్దానాన్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నాలుగోది మనమందరము దేవుని బిడ్డలు అంటే అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు బిడ్డలం, అలాగే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన ఆయన సంతానం కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి దేవుని మనం ఎప్పుడూ ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. మిరియాము ఎప్పుడైతే అక్కడ ఎర్ర సముద్రం దాటి బయటకు వస్తారో మిరియాం ఏం చేస్తుంది? పాట పాడుతుంది. తమ్ములతో నాట్యం పాడుకుంటూ పాటలు పాడతారు. ఎందుకు? దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పండుగలు దేవుడు ఎందుకు నియమించి ఉన్నాడంటే వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతారేమో, దేవుడు చేసిన కార్యాలు. ఇదిగో ఈరోజు నేను ఇది చేసిన, ఇక్కడ రాయి నిలబెట్టు, ఈసారి మీ పిల్లలు వచ్చినప్పుడు గుర్తు చేయి, ఇదిగో నేను దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేయాలి. కానీ దేవుడు అప్పట్లో ఫెస్టివల్స్ ఎందుకు పెట్టిండంటే ప్రతిదీ దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవడానికి. బైబిల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి, ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 8 ద్వితీయోపదేశకాండము 8:11 చూడండి ఒకసారి. కడుపారా తిని మంచి ఇల్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి చదువుకుంటా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు. మీరు ఒకవేళ మర్చిపోతారేమో దేవుడు చేసిన కార్యాలని. మీరందరూ నేను చేసిన కార్యాలన్నింటినీ మీరు మర్చిపోయి కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన కనాన్ దేశానికి వచ్చి మంచి ఇల్లు కట్టుకొని కడుపారా తిని ఇంకా దేవుడిని మర్చిపోతారేమో అని దేవుని వాక్యంలో రాసింది. అందుకని దేవుడు ఏం చెప్తుందంటే దేవుడు కార్యాలని మనము మర్చిపోకూడదు.
ఆయన చేసిన చిన్న కార్యమైన మన పిల్లలకు చెప్పి దాన్ని గుర్తు చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం గుర్తు చేసుకునే బిడ్డలుగా ఉండాలి. ఆయన చేసిన పెద్ద క్రియ ఏంటంటే మనందరికీ రక్షణ ఇవ్వడం. సాతాను అనుకుంటొచ్చు, ఇద్దరు ఆదాము అవ్వల్ని మోసం చేసేసిన, పాపంలో పడేసిన, గతం దేవుని ప్లాన్ అంతా పోయింది, వీళ్ళందరినీ తీసుకుపోయి నరకం వేసుకుంటా అని సాతాను ఆనందపడవచ్చు కదా. కానీ దేవుని పిల్లల్ని వదులుతాడా? ఆయనతో ఉండాలి, నాతో ఉండాలి అని దేవుడు చేసుకున్న పిల్లలు ఆయన సంకల్పాన్ని విడిచిపెట్టే దేవుడా కాదు. బాబు, నువ్వు ఇద్దరిని నువ్వు ఇట్లా చేసినావు, కానీ నా కోసము కోట్ల మందిని నేను పరలోక రాజ్యాన్ని తెచ్చుకుంటానని యేసుక్రీస్తుని పంపించి మనందరికీ రక్షణ కలిగజేస్తున్నాడు. దేవుడు తన సంకల్పాన్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన చేసిన కార్యాలు ఎప్పుడు మనకి ఊహకు అందవు. ఈ రోజు ఇది ఎందుకు జరిగిందా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మనమే ఆశ్చర్యపోతాం, ఆ రోజు ఆ కార్యం జరిగింది, ఈ రోజు ఈ కార్యం నెరవేరడానికి అని. కాబట్టి దేవుడి పిల్లలుగా మనము ఆయన చేసిన కార్యాన్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకునే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బాగా తినేసి దేవుడిని మర్చిపోయింది. చాలా 106వ కీర్తనలో మొత్తం అదే రాస్తుంది. వాళ్ళు మర్చిపోతారు, ఆయన కోపానికి వాళ్ళు బానిసలుగా మారుతారు. కానీ మనము ఈరోజు దేవుడు చేసిన కార్యాల్ని ఆయన ఇచ్చిన రక్షణను మనము మర్చిపోద్దండి. మనలందరికీ దేవుడు రక్షణ కలుగజేసి పరలోక రాజ్యానికి టికెట్ ఇచ్చిండు. ఇలాగా ఆయన రక్తాన్ని చిందించి ఆయనని మనం నమ్ముకున్న ద్వారా మనకందరికీ ఆయన పరలోకానికి ప్రవేశాన్ని అనుగ్రహించండు. అయితే ఆ పరలోక రాజ్యాన్ని మనము ఈజీగా మర్చిపోయి, అంటే ఆ రక్షణని మనం మర్చిపోయి ఈ లోక పాపంలో పడి మనము వెళ్ళిపోతూ ఉండదు. దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు ఇచ్చిన రక్షణని మనము మర్చిపోయే బిడ్డలుగా మనం ఉండొద్దు. దేవుడు చేసిన కార్యము మన జీవితంలో రక్షణ కలుగజేయడం. ఈ రక్షణ కలుగజేసిన దాన్ని మనము మర్చిపోయి ఒకవేళ పాపంలో పడి పక్కకి వెళ్తూ ఉంటే మనం దేవుణ్ణి మళ్ళీ గుర్తు చేసుకునే బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ గుర్తు చేసుకుంటే దేవుడు మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకొని తన సంకల్పాన్ని మన జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ 105వ కీర్తన మనకి ఏం చెప్తుందంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన చేసిన కార్యాలని గుర్తు చేసుకోవాలి. అలాగే ఆయన తన బిడ్డల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడుగా లేడు. తన వాగ్దానాన్ని ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ఈ 105వ కీర్తన ద్వారా మనం దేవుణ్ణి మనము ఆరాధించే బిడ్డలుగా, ఆయన చేసిన కార్యాన్ని గుర్తు చేసుకొని ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒక 2 వాక్యాలు చూసి మనం క్లోజ్ చేసుకుందాము. యెషయా 41:10. యెషయా 41:10. దేవుడు చేసిన వాగ్దానాలు మనకు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రోత్సహించబడదాం. యెషయా 41:10. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నీకు నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరచదను. చాలు. మనకందరికీ దేవుడు ఏమని చెప్తుందంటే మనం దిగులు పడొద్దు, బాధపడొద్దు, మనకు సహాయం చేసేవాడు నేనే అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన కష్టాలలో నష్టాలలో మనం ఎప్పుడు దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన చేసిన కార్యాలని గుర్తు చేసుకోవాలి. ఆయన వాగ్దానం చెప్తున్నాడు, మిమ్మల్ని నేను విడిచిపెట్టేవాడిని కాను, మీకు సహాయం చేసేవాడిని నేనే. అలాగే ఇర్మియా 29:11. ఇర్మియా 29:11. నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశం కానీ హానికరమైనవి కావు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుని వాక్యం ఏంటంటే మీకు ఉద్దేశించిన సంగతులన్నీ సమాధానకరమైనవే, మేలుకరమైనవే, అవి మిమ్మల్ని బాధపరిచేవి కావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ క్షణంలో మనం ఒకవేళ బాధపడి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఈ క్షణం నన్ను బాధ పెడుతుండొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశము అవి సమాధానకరమైనవే. కొన్ని రోజుల తర్వాత అది మంచి సమాధానకరమైన ప్రతిఫలం మాత్రమే ఇస్తాయని మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు,
రెండవది ఆయన తలంచిన తలంపులు అవి మంచివే, సమాధానకరమైనవే, మంచివే, కానీ మిమ్మల్ని బాధపరిచేవి, హానిపరిచేవి కావని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే యెషయా 54:13, యెషయా 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఒకవేళ మనం అందరము మన పిల్లల స్థితి చూసి, మన స్థితి చూసి మనం బాధపడతా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మీ పిల్లల్ని చూసి మీరు బాధపడొద్దు, వాళ్ళందరికీ అధిక విశ్రాంతి నేను కలుగజేస్తాను. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం ఉండి మన పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందో మనం ఎంత టెన్షన్స్ మైండ్లో పెట్టుకుంటాము కదా, అవన్నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు బాధపడద్దు, టెన్షన్ పడొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా మీ పిల్లల్ని విశ్రాంతికి, అధిక విశ్రాంతి కలుగజేసే వాడిని నేనే అని దేవుడు చెప్తాను. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని మన మైండ్లో పెట్టుకొని మన దేవుడు మనకు చేసిన కార్యాలని గుర్తు చేసుకొని దేవుని ఆరాధిస్తూ, అలాగే దేవుడు ఈ వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించే బిడ్డలుగా మనం ఉంటాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాం. థ్యాంక్ యూ.